హలో, ఏంటి బాబాయ్, ఏంటి సంగతులు? రాజా సాబ్ చూసారా? ఎలా ఉంది? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలాగే నిన్న నైట్ వెళ్ళేసి వచ్చాను. నాకు సినిమా చూసిన తర్వాత నేను జీరో ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను మూవీకి. అయితే నాకు ముందు నుంచే నమ్మకం లేదు. ఒక్కొక్కరు ఒక్కో మాట చెప్తా ఉన్నారు. ఈ సినిమాకి మెయిన్ విలన్స్ అయితే ఫస్ట్ ఫ్యాన్స్, తర్వాత మారుతి బాబాయ్, ఇంకొకటి డైరెక్టర్. వీళ్ళు ముగ్గురే విలన్స్. వీళ్ళు ఏంటంటే ఎక్కడ లేని హైప్ ఎక్కిచ్చారు. మీ దగ్గర కంటెంట్ ఉంది, నేను ఒప్పుకుంటాను, కానీ దాన్ని మీరు మేకింగ్ చేయలేదు కాబట్టి మీరు అంత హైప్ ఇవ్వకూడదు. ఫ్యాన్సే ఫస్ట్ నెగిటివ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలేకపోయాడు సినిమాలో, అది ఇది అని. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు జీరో ఎక్స్పెక్టేషన్స్ కాబట్టి నాకు సినిమా ఓకే, పర్లేదు, ఒకసారి చూడొచ్చు అనే వేలోనే ఉంది, పాజిటివ్ వేలోనే ఉంది. క్లైమాక్స్లో బాహుబలి అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు అనమాట. సో సీన్స్ వైజ్ అతను టేకింగ్ మారుతి లెవెల్ ఆఫ్ టేకింగ్ కాదు ఈ సినిమా. మారుతి ఎక్కడో ప్రభాస్ ఇమేజ్నే పట్టుకొని ఆ రేంజ్లో స్టోరీస్ని డెవలప్ చేసుకుంటా తీసాడేమో అనిపించింది. 3 హీరోయిన్ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కాలేదు. దాంట్లో అయితే అసలు అవసరమే లేదు 3 హీరోయిన్స్. స్టోరీ వైజ్ మారుతి టేకింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది, మహానుభావుడు సినిమా మీరు చూసారా? భలే భలే మగాడు వైజ్ చూశారు కదా. ఈ రోజుల్లో ద కాన్సెప్ట్, అతనికి ఒక మార్క్ అనేది ఉంది అతని సినిమాల్లో, అది పోయింది. ప్రభాస్ అన్న కన్సిడర్ చేయాలి ఇలాంటి వాళ్ళందరినీ. ప్రభాస్ అన్నకు ఒక స్టోరీ చెప్పి ఒప్పించుకుంటున్నారు, బయటకు వచ్చిన తర్వాత ఇంకో స్టోరీ వెళ్తున్నారు. బాహుబలి తర్వాత నేను చూసిన ప్రభాస్ అన్న పీక్ మూవీ అంటే సాహో. సుజిత్ మామ తీసిన టేకింగ్ సాహో ఇప్పటికీ నాకు ఫేవరెట్ మూవీ. ఆ లెవెల్ ఆఫ్ టేకింగ్ ఉంది, కాకపోతే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి నాకు సాహోనే గొప్ప అన్నట్టు అన్నారు. ప్రభాస్ అన్నని వాడారు, కానీ నాకు అక్కడక్కడ తెలుస్తుంది ఆ మేకింగ్ అనేది ఏదో ఫాస్ట్ ఏదో చేయాలి కదా అన్నట్టు చేసేసారు సినిమాని. 400 కోట్లు అయితే అసలు అవసరమే లేదు ఆ సినిమాకి. ఫస్ట్ థింగ్ చెప్తున్నాను, 400 కోట్లు పెంచేసి 100 కోట్లతో సినిమా తీసుంటే అన్న మీద 500 కోట్లు వచ్చేటి, 400 ప్రాఫిట్ ఉండేది 100%. దీంట్లో ప్రాబ్లం ఏంటి? ఫ్యాన్స్ ఏం చేశారు? సినిమా గురించి ఎక్స్పెక్టేషన్ హై లెవెల్ పెంచేసి, కర్మ హిట్ బ్యాక్ అని ఒకటి ఉంటుంది తెలుసు కదా సామెత. ఫ్యాన్స్ అవతల సినిమాని గెలికారు. ఈ సినిమా బాగున్నా కానీ ఆ ఫ్యాన్స్ చేసిన పని వల్ల ఈరోజు ఆ సినిమాని చంపేస్తున్నారు అవతల. చూడగలిగే సినిమాని కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కామెడీగా వెళ్ళి చూడొచ్చు సినిమాని. ఫన్ ఉంది కొంచెం. ప్రభాస్ అన్న పాటలు కొంచెం యాక్టింగ్ ఉంది. అప్పుడప్పుడు వచ్చి బుచ్చిగాడు ఒక్కొక్కడొక్కడు అలా వచ్చేసి అలా వెళ్ళిపోతుంటారు అనమాట మూవీలో. సో ఆ క్యారెక్టరైజేషన్ కోసం చాలామంది ఉంటారు కదా పీక్లో. తమనన్న అయితే ఆ క్లైమాక్స్ బీజియం చంపేశాడు. ఇంకోటి అసలు ఆ పాట ఉంది కదా ముగ్గురు హీరోయిన్లతో, అసలు అనవసరం. అది తీసేసి ఆ ఓల్డ్ సీన్స్ పెట్టడం అనేది చాలా మేలు నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మారుతి నువ్వు తీసే కంటెంట్ ప్రోడక్ట్ నువ్వు చూసుంటావు ముందరే. నీకు అది సరిగ్గా లేదని తెలిసినప్పుడు నువ్వు ఓవర్ హైప్ ఇవ్వకూడదు అవతలకి. నువ్వు తీసుకున్న సినిమా నీకు నచ్చుద్ది స్వామి, అవతలడు ఒపీనియన్. ఇప్పుడు ఒక మంచి సినిమా బయటికి రావాలంటే ఇక్కడ 100 మందిని దాటుకురా. నువ్వు చూస్తున్నావు కదా, ఇవాళ రోజు నీ సినిమాని టార్గెట్ చేసిన ప్రతి రివ్యూర్ నీ సినిమా గురించి నెగిటివ్ పెట్టాడు. సినిమా బాగున్నా కానీ నెగిటివ్ పెట్టాడు. నెగిటివే ఎక్కువ అవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం ప్రభాస్ ఫ్యాన్స్ దేవరా గురించి వాళ్ళందరూ ఇదే నెగిటివ్ ఇస్తే వీళ్ళందరూ కలిసి వాళ్ళకి హైప్ ఇచ్చారు. ఇవాళ అదే హైప్లో వాళ్ళు రివర్స్లో ఎలకే పొడిచారు కట్టప్పల్లాగా. సో నేను చెప్పేది ఏంటంటే, ఒకటి నెగిటివ్ ఇచ్చేసి అవతల హీరోని తగ్గించడానికి వాళ్ళని లేపారంటే రేపు అదే కర్మ మీకు కూడా వస్తుంది. రేపు మీ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళు అదే సిచ్యువేషన్లో వస్తారు. అవతలోడి ఛాన్స్ ఇస్తారు కదా. మిగతా ఫ్యాన్స్కి చెప్పేది ఏంటంటే, ప్రభాస్ ఫ్యాన్స్ కాకుండా ఆ నెగిటివ్ ఇచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేయకండి. మీరు సినిమాకి వెళ్ళండి. నేను ఇప్పుడు సినిమాకి వెళ్ళాను, సినిమా బాగాలేదురా చూడొద్దురా అని నేను ఎందుకు చెప్పాలి నీకు? నాకు సినిమాకి వెళ్ళాను, నాకు ఈ పాయింట్స్ నచ్చాయి అని నేను చెప్తున్నాను. నీకు వెళ్ళి చూడు, నేను చెప్పింది రాంగా వాళ్ళు చెప్పింది రాంగ్ అనేది నీకు ఒక ఐడియా వస్తుంది. అసలు ఈ రివ్యూ వాళ్ళు దాటుకొని సినిమాను వదలాలంటే చచ్చిపోతున్నారు ప్రొడ్యూసర్లు, వీళ్ళందరూ భయం వేస్తుంది ఒక్కొక్కడికి. సగం ఫ్యాన్స్ ఏమన్నా నార్మల్గా ఉన్నారా? ఆ రేంజ్ ఆఫ్ నెగిటివ్ తీసుకొస్తున్నారు బయటికి. ఒకడు నెగిటివ్ మాట్లాడితే వాడిని తీసుకొచ్చి హైప్లో పెట్టి లేపుతున్నారు. ఓజీ కాడు తిరగన దూత అంటే లేపారు. బార్బెల్ గాడు ఏమన్నా తమ్నైల్ పెట్టుకొని తిట్టుకోవడానికి వస్తే అసలు ఏంట్రా అంటే వాడిని లేపుతున్నారు. వీళ్ళని లేపడం వల్ల దాంట్లో డబ్బులు వస్తున్నాయి, వాళ్ళు అదే జోన్లో ఆగిపోతున్నారు. మీరు అదే వాడు పాజిటివ్ రివ్యూ ఇస్తే ఈ సినిమాకి ఇంకో సినిమా తీసే ధైర్యం వస్తుంది, 1,00,000 మందికి ఉద్యోగ ఉపాధి కలుగుతుంది, మన ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతాం. ఇప్పుడు ఆడిగా పాజిటివ్ రివ్యూ ఇచ్చుంటే ఈరోజు ఫ్యాన్ అయిన నువ్వు అనేవాడు నెగిటివ్ మాట్లాడేవాడు కాదు కదా. మీరు స్టార్ట్ చేసిన నెగిటివ్కి మీరే బలవుతున్నారు. ఇది ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్కే చెప్పట్లేదు, నేను అందరు హీరో ఫ్యాన్స్కి చెప్తున్నాను. ఇవాళ వాళ్ళని మీరు లేపారంటే రేపొద్దున నీ సినిమా కూడా ఇదే ఎఫెక్ట్ అవుతుంది.
వాళ్ళు ఎంత పెద్ద సినిమా అయినా కానీ చిన్న పాయింట్ పెట్టుకొని సినిమాలు నెగిటివ్ చేయనట్టుగా రివ్యూలు ఇస్తున్నారు. పాజిటివ్ రివ్యూ కావాలి. నేను చెప్తున్నా, ఈ సినిమాలో మారుతి టేకింగ్ బాగాలేదు, ప్రభాస్ అన్న బాగున్నాడు, క్లైమాక్స్ తీసుకున్నాడు, కొన్ని అంటే పర్టికులర్ మిస్ అయింది. ఏంటంటే హీరో ఇంట్రడక్షన్ ఇంకా బాగుంటే బాగుంటుంది. ఓల్డ్ ఎపిసోడ్స్ తీసేశారు, అందరు చాలా వరకు ఈగర్గా వెయిట్ చేసింది ఆ గెటప్ కోసం, అది మిస్ అయింది. నేను చెప్పే పాయింట్ ఏంటంటే సినిమా చంపకండి. ఓకే, దీనిలో మిస్టేక్ జరిగింది, కానీ బాగున్న పోర్షన్ కూడా ఉంది కదా, ఫ్యామిలీ ఆడియన్స్ చూడగలుగుతున్నారు కదా. నీకు కావాల్సింది ప్రభాస్ అంటే కత్తి. ప్రభాస్ కత్తి సినిమాలు తీయాలనుకుంటే అతను జానర్ వేరేది ఎందుకు ట్రై చేయాలనుకుంటారు. అతను ఉండే లూప్లోంచి బయటకు వచ్చేసి ఏ జానర్ అయినా ప్రభాస్ చేయగలుగుతారా అనిపించుకోవాలనేది అతని తాపత్రయం. మీరు దాన్ని చెడగొడుతున్నారు. ఫస్ట్ థింగ్, అతను నెక్స్ట్ టైం నుంచి సినిమాలు తీయాలంటేనే భయపడేటట్టు చేస్తున్నారు. ఏంటంటే బాహుబలి ఇలాంటి సినిమానే కావాలంటే బాహుబలిలు రావు. అవి వన్స్ ఇన్ ఏ లైఫ్ మూవీస్. ఇప్పుడు అర్జున్ రెడ్డి సినిమా లాంటి సినిమాని మళ్ళీ తీయమంటే తీయడు కదా. విజయ్ దేవరకొండ తీయలేడు, సందీప్ రెడ్డి వంగ తీయలేడు. అతను జానర్ మార్చుకుంటారు, అదే కదా కావాలి. ఇప్పుడు రాజమౌళి ఒక వేలో స్టిక్ అవ్వలేదు కదా, మన త్రివిక్రమ్ ఏమైనా స్టిక్ అయ్యాడా? ఈ పాయింట్లో ఉంటుందండి. మీరు ప్రెజర్ చేసి అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ప్రభాస్ వెళ్దాం అనుకుంటున్నాడు. ఏ జానర్ వెళ్ళినా నాకు టికెట్స్ తెగాలి, ఆడియన్స్ ఎంటర్టైన్ అవ్వాలి, దానికోసం అతను ఎంత కష్టపడుతున్నాడు తెలుసా. అట్ ఏ టైం ఇన్ని సినిమాలు ఒప్పుకొని చేస్తున్నాడు. మీ అందరికి అదే స్టైల్ ఆఫ్ యాక్షన్ కావాలని చెప్పేసి ఆహో తీశాడు, అప్పుడు వదిలేశారు. ఒక మంచి లవ్ స్టోరీ కావాలని రాధేశ్యామ్ తీశాడు, అది వదిలేశారు. రాధేశ్యామ్ తప్పే ఒకటిది, బ్లడ్ అంతా కారుతుంటే 100 మందిని కొట్టాలనే ఎక్స్పెక్టేషన్ మీది. సినిమా లవ్ స్టోరీ కదా, దాంట్లో ఏంటి ఎవడు తప్పు? ఎక్స్పెక్టేషన్ పెంచుకునేది నువ్వు. సినిమాకి వెళ్ళు, ప్రభాస్ అన్నది చూడు. ఓకే, ఇక్కడ నచ్చలేదురా నాకు, ఏదో రొట్ట సినిమా తీసేదనుకో, అప్పుడు వచ్చి మాట్లాడు బయట. నీ అంతటి నువ్వే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని నువ్వు వాడికి వెళ్ళి నాకు నచ్చినట్టు నువ్వు తీయలేదురా అంటే అప్పుడు నువ్వే స్టోరీ ఇవ్వు. లేదు కదా. పాయింట్ చెప్పేది ఏంటంటే ఫస్ట్ సినిమాకి వెళ్ళనివ్వండి అందరినీ, వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసుకోండి. నేను అందుకనే నిన్న మార్నింగ్ ప్రీమియర్స్ కూడా వెళ్ళకుండా ఆడియన్స్లోకి వెళ్ళి కూర్చున్నా. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, కొన్ని సీన్స్కి ఎంజాయ్ చేస్తున్నారు. మరి మీరు చెప్పేంత వరస్ట్ అయితే లేదు సినిమా అక్కడ, మీరు చేస్తున్నారు దాన్ని వరస్ట్గా. ఇంకో సినిమా తీయాలంటే భయపడేటట్టు. సో డోంట్ స్ప్రెడ్ నెగిటివ్. ఇవాళ నువ్వు నెగిటివ్ అవతల సినిమా మీద చేస్తే రేపు నీ సినిమా మీదకి వస్తుంది. అది ఆపేసుకుంటే అందరికి బాగుంటుంది, టీఎఫ్ఐ బాగుంటుంది, మనం టాప్లో ఉండాల్సిన వాళ్ళు. ఇప్పుడు బాలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చింది, మన దగ్గర నుంచి రావాల్సిన సినిమా అవతల నుంచి వచ్చింది. సో దా ఇంపాక్ట్ నువ్వు అర్థం చేసుకో, ఎవడ తప్పు జరుగుతుంది ఇక్కడ అని. సో ఇవాళకైతే నా సైడ్ నుంచి ఇది రాజాసాబ్ వాచబుల్ మూవీయే, మరీ అంత పీక్ నెగిటివిటీలో అయితే లేదు. ప్రభాస్ అన్న కామెడీ టైమింగ్ అన్నీ బాగున్నాయి. మీరు నా ఒపీనియన్ అయితే ఇది. మీరు వెళ్ళొచ్చాక నేను చెప్పింది రాంగా రైట్ అనేది మీరు కామెంట్స్లో చెప్పండి, మాట్లాడుకుందాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ టు పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్.